హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా క్విక్ రివ్యూ ఇస్తానండి. మొత్తానికి ముగ్గురు పేరెంట్స్ అయితే ఇంట్లోకి వచ్చేసారు. సో నిన్న ఆల్రెడీ చెప్పుకున్నదే యష్మి వాళ్ళ ఫాదర్ గురించి, నిఖిల్ వాళ్ళ మామ్ ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియోనే చేశా లైవ్ మొత్తం. చెప్పుకోవాల్సి వస్తే ఇంకా అవినాష్ వాళ్ళ వైఫ్. సో ఒక ఒక ఏదో ఒక స్పెషల్ దాన్నేమంటారు? స్పెషల్ ట్రీట్మెంట్ అంటారు చూసారా? అట్లా ఇచ్చారనిపించింది నాకైతే. అందరిని నిద్రపోమని చెప్పి ఆమెనొచ్చి సో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి కొంచెం స్పేస్ ఇచ్చి, తర్వాత యాక్షన్ రూమ్‌లోకి వెళ్ళమని ఒక చిన్న సైజ్ డేట్ లాంటి పార్టీ ఒకటి అరేంజ్ చేసి, డ్రింక్స్ పెట్టి ఓహ్! ఆ! ఇ ఇదంతా జరిగింది. ఓకేనా? సో నన్నడిగితే అంటే ఉంటదిగా ఒపీనియన్ ఎవరెవరు మించి హిట్స్ ఇచ్చారని. మీరేమన్నా అనుకోండబ్బా! నాకు మాత్రం మగలే. మగ మగలే అంటే ఆయన ఎందుకు నచ్చాడంటే చెప్తా. నేనిక్కడ యష్మి గురించి కాదు, యష్మి వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నా. అంటే ఎంత మంచి పాయింట్ చెప్పాడు. అందరూ చెప్తారు మంచి పాయింట్స్, గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఇండివిడ్యువల్ గేమ్ అట్టనుకుంటే ఒక ముక్క ఎక్కువ చెప్పింది ఇంకా నిఖిల్ మదర్. అసలా జీతో అమ్మో! మామూలు సైన్ లాంగ్వేజ్ కాదసల. అది లైవ్‌లో మిచ్చేసాడు. ఎపిసోడ్‌లో ఎసేసాడు. సో జీతో డిఫెన్స్ ఒద్దు, నామినేషన్స్‌లో జాగ్రత్త. తప్పులుంటేనే ఆయన తప్పు చేస్తేనంటే వద్దు ఇంకా, వద్దు అన్నట్టు చెప్పిందామె ఎనక్కి. అంటే సో, అది కూడా నీ విషయంలో అయితే చెయ్యి, వేరే వాళ్ళ విషయంతో చేయొద్దు అని. ప్రేరణకు దూరంగా ఉండని చెప్పింది. చూసారా? ఆ తర్వాత యష్మిని కంట్రోల్ చేయని చెప్పింది. పేరెంట్స్‌కి గూడా అర్థమవుతుంది స్వామి. ఎవరెవరు ఏం గేమ్ ఆడుతున్నారని. నేను ఫస్ట్ నుంచి చెప్పిన పాయింట్‌తో ఏకీభవిస్తారా? గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. జనాల్లోకి ఎళ్ళిపోద్ది. దాన్ని బట్టే ఓటింగ్ ఉంటది. ఒక ఆర్టిఫిషియల్ హైప్ అనేది నడుస్తుంది మార్కెట్‌లో. ప్రేరణకి 30%, ప్రేరణకి 20% అని. అంత ఉండదు. ఇంకా చూడు. ఈరోజు చూడు, ఇప్పుడు అర్ధరాత్రి ముచ్చట్లొస్తున్నాయి. నేను బయటికెళ్ళి ఆ ఎపిసోడ్ చూసేసరికి దెబ్బకొచ్చి నిఖిల్ గౌతమ్ పక్కన కూర్చున్నాడు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్న ప్రేరణ గురించి. టేస్టీ తేజ, రోహిణి, ప్రేరణ దాంట్లో ఎందుకు గొడవలొస్తున్నాయి అది ఇదని. ఓకేనా? ఏం చెప్పాను నేను మొన్న రివ్యూలో? ఎవడి దగ్గరికొచ్చేసరికి వాడికి తెలిసిద్ది ఆ బాధ. ఇప్పుడు గౌతమ్‌ది అయ్యేసరికి అందరు గౌతమ్‌దే తప్పు, ప్రేరణ తప్పు కాదు అంటున్నారు. ఇప్పుడు టేస్టీ తేజకొచ్చేసరికి ఆయన ఆ పెయిన్ అనుభవిస్తున్నాడు. సో, ఇదే జరుగుద్ది. అక్కడ గౌతమ్ తప్ప భయంకరమైన రీల్స్, పెద్ద పెద్ద వ్యాసాలు రాసినంత మాత్రాన ఒప్పు తప్పైపోదని చెప్పాను నేను ప్రేరణ గురించి గుర్తుందా? సో, అందుకే నాగ్ సారు ఇండివిడ్యువల్‌గా కాకుండా మొత్తం ఆన్ ది హోల్ అడగాలి. మెగా చీఫ్‌గా ఈమె ఎలా చేసింది అని. అప్పుడు ఎంతమంది చేయిత్తారో అప్పుడు. అంటే ఆమె అంటది కదా! నీ ఒక్కడికే ఎలా అనిపిస్తుంది గౌతమ్? నీ ఒక్కడికే ఎలా అనిపిస్తుంది? ఇంట్లో ఇంతమంది కనిపియట్లేదు కదా! అంటది కదా! అది తెలిసిద్దనమాట. సో, ఒప్పుకున్నారా? సూరిగాడు నిజం చెప్పాడని. ఎప్పుడు మనం కొన్ని వారాల క్రితం ప్రేరణ గేమ్ రాను రాను ఇలా అయ్యిద్ది. ఇప్పుడు నన్ను తిట్టేవాళ్ళు కూడా ఇప్పుడు మీకే అర్థమైద్దన్న. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్. ఓకే. నెక్స్ట్ మగలే ఎందుకు నచ్చిందంటే అదే వాళ్ళ ఫాదరు. నాకు అంటే ఏమోనబ్బా! నాకు ఆయన్ని చూస్తుంటే మన ఇంటి పక్కన పర్సన్ ఉంటాడు చూసావా? అఫ్‌కోర్స్ నేను ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ అండి. చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగి వచ్చిన వాతావరణం అయితేనేమంటే, మన ఇంటి పక్కన అరుగుల మీద కూర్చొని మనం స్కూల్ బ్యాగులు పట్టుకొని ఎళ్తా ఉంటే చిన్నప్పుడు, అక్కడ మన బాబాయిలో, మన పెద్దోళ్ళు ఉండి ఇట్లా దమ్ము కొడతా, "రేయ్ చిన్నోడా ఎట్టున్నావురా?" ఇట్లా అంటారు కదా! నాకేదో ఆ కైండ్ ఫీలింగ్ అండి ఆయన చూస్తే. అరే! ఇతను ఎక్కడో మన ఊర్లో ఎక్కడో చూసామే అంటే చాలా దగ్గరగా ఉండే ఫీలింగ్ కలిగిద్ది ఆయన చూస్తుంటే. ప్లస్ ఎక్కడ డ్రామాటిక్ లేదు. యాటిట్యూడ్ కనపడలా ఆయనలో. ఎంత న్యాచురల్‌గా ఉన్నాడు. ఇన్ని మాట్లాడే ఒక మాట అంటాడబ్బా పోయేటప్పుడు. అబ్బో! అసల మా అమ్మాయి తెలుసో తెలియకో తప్పు చేసుంటే అది తెలియకన్న మాటలు తప్పితే మనసుకు తీసుకోవద్దంటాడు. ఎంత గొప్ప మాట సార్ అసల. చిరాకనిపించింది అంతే. యాహ్! ఏమో గాని నాకు మగలే వాళ్ళ అదే యష్మి వాళ్ళ ఫాదర్ సూపర్ నచ్చాడబ్బా! ఇంక ఏం చెప్తాం ఎన్ని సార్లు చెప్తే ఇంకా అది అటే అయిద్దని అనిపిస్తది. నేను ఆ రోజే చెప్పా. నేను ఆ రోజు నా ఓటు యష్మికేసా. తర్వాత విష్ణుకేసా మళ్ళా. ఒకటేమో హాట్‌స్టార్, ఒకటేమో ఫోను. సో, అంటే ఒక్కరోజు ఒక్కొక్కరికి ఏస్తుంటాలే. హ్మ్. నేను నెక్స్ట్ డే కూడా క్యారీ అయిద్దని కూడా చెప్పా గుర్తుందా? ఈరోజు కూడా చాలా మంచిగా అనిపిస్తాడు. అంటే అవినాష్ కంటే, నిఖిలోల్ మామ్ కంటే అంటే ఇక్కడ ఎవరి ఫ్యామిలీ అయినా గొప్ప ఫ్యామిలీ అండోయ్. నేను ఫ్యామిలీలో ఏం చెప్పటంలా. అంటే వాళ్ళని కూడా ఎవాల్యుయేట్ చేస్తాంగా. 'బిగ్ బాస్' షోకొచ్చాక ఎవరినైనా ఎవాల్యుయేట్ చేయటమే పని. ఎట్లా మాట్లాడారు, ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారనే విషయంలో నాకు మాత్రం ఆయనే. ఎవరు? యష్మి వాళ్ళ ఫాదరే ది బెస్ట్ అంటా నేను. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు గేమ్ మారిద్ది చూడండి. సో, ఇక్కడ గేమ్ ఎలా మారిద్ది? నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పిన మాటలు ఒక 3 మెయిన్ మాటలున్నాయి. ఏంటి? గౌతమ్‌తో నామినేషన్స్, డిఫెన్స్ వద్దు అన్నాడు. నేను ఇదే చెప్పా. ఇది జరిగిన మరుక్షణం ఇప్పుడు చూడండి. ఇప్పుడు కన్వర్జేషన్స్ ఏం జరుగుతున్నాయో.
వీళ్ళందరూ ప్రేరణ గురించి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నాడు ఆయన నిఖిల్. సో అలా అని చెప్పి నెక్స్ట్ నామినేషన్స్ అయితే ఖచ్చితంగా వేయడు. నామినేషన్ వేయడు. సో ఇంకో ట్విస్ట్ ఏందంటే ఇక్కడ భలే గేమ్స్ ఇది చేసాడబ్బా బిగ్ బాస్ మామూలుడు కాదు స్వామి. ఎందుకు చెప్తున్నా చూడండి. 10 మందిలో ఒకరు వెళ్ళిపోతే ఇంక 9 మంది ఉంటారు. సరే ఈ ఈ వీక్ ఎవరు వెళ్తారనేది తెలియదు. ఓకే. ఒకవేళ వాళ్ళ గ్రూప్ నుంచి పృథ్వీ వెళ్ళాడనుకో వాళ్ళు ముగ్గురు ఉంటారు. రెస్ట్ ఆఫ్ ది హౌస్ 6 ఉంటారు. ఈ 6 కూడా నేను గ్రూప్ కింద కట్టను. కొంచెం నబీలు, గౌతమ్ ఏంటంటే గౌతమ్ అసలు కంప్లీట్ ఇండివిడ్యువల్. నబీలు అటు ఇటు దొర్లుడు పుచ్చకాయలాగా దొర్లుతా ఉంటాడు. సో ఆర్ట్ బ్యాచ్ అలాగూ ఉంది. సో ఇక్కడ గ్రూప్‌గా ఆడొద్దు, గ్రూప్‌గా ఆడొద్దంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం ఆలోచించుకుంటారు. సో వీళ్ళేసే నామినేషన్స్ కూడా కలవకూడదు. ఇప్పుడు నిఖిల్ ఏసే నామినేషన్ 2 ఎస్పీ ఏసిందనుకో గ్రూప్ గేమ్ అయ్యిద్ది. సో వాళ్ళు అందుకే అనుకుంటారు చూడు నిన్న గ్రూప్‌గా ఆడొద్దు సైకిల్ చేసుకుందాం అంటున్నారు. అసలు అంటే గ్రూప్‌గా ఆడొద్దు అనే థాట్ నుంచి వెళ్ళటంలా వాళ్ళు. ఈ గ్రూప్ గేమ్‌నే మాట్లాడకుండా సైకిల్ చేసుకుందాం అంట. ఏమిరా బాలరాజు అంటే అల్టిమేట్‌గా మళ్ళా కంబైన్ డెసిషన్ రావాల్సిందే వీళ్ళ మాటల్లో నుంచి. కర్మరా నాయనా! ఇదో పెద్ద టాపిక్ వచ్చినప్పుడల్లా ఆర్ట్ బ్యాచ్ ఆడటం లేదా గ్రూప్ గేమ్ ఈళ్ళు ఆడారు నాయనా. ఈళ్ళు మరీ దారుణమైన గ్రూప్ గేమ్ ఇది. అంటే పోనీ ఇప్పుడు ఇప్పుడు అవినాష్ ఉన్నాడు. ఒక సందర్భంలో రోహిణి గురించి మాకు చెప్పాల్సొస్తే నాకు బయట నుంచి ఫ్రెండ్ కదా అంటాడు. విష్ణుప్రియకి ఏదైనా హెల్ప్ చేయాల్సొస్తే మేమంతా తెలిసినోళ్ళు విష్ణు ఏమనుకోకు. ఈసారి అవకాశం మాకిస్తాం. ఇట్లా అంటారు. బట్ ఇక్కడ వేరే వీళ్ళొచ్చేసరికి ఏంటి తెలుసా? మేమసలు బయట ఒకరికొకరు ఇది గాని ఇక్కడ అసలు ఏమి మాట్లాడుకోము. అంతా గేమ్ అంటే గేమే అన్నట్టు. గేమ్ అంటే గేమే ఇండివిడ్యువల్ గేమ్ ఆడతాము అని చెప్పిన వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ వచ్చి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే ఇంక ఏంది స్వామి? ఇంక ఏంది? ఇదే కదా! ఈ గ్రూప్ గేమ్ గురించి కదా ఫస్ట్ నుంచి మనం చదువుతుంది మన ఛానల్‌లో. ఆ! అతి భయంకరమైన గ్రూప్ గేమ్. ఏం చూడు బయటికెళ్ళాక నేను యష్మితో మాట్లాడిన ఇతనంటాడు. మళ్ళా ఈ గ్రూప్ గేమ్‌లో కూడా ప్రేరణకి దూరంగా ఉండని చెప్పింది చూసారామా? యష్మికి దూరంగా ఉండని చెప్పలా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యష్మిని కంట్రోల్ చేయండి. దూరంగా ఉండు ప్రేరణకు దూరంగా ఉండు అంది. ఎందుకని? సో ప్రేరణ ఒక కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతుంది. వీళ్ళతో ఉంటానే నేను గ్రూప్ గేమ్‌లో లేను. నేనేదో పెద్ద ఇండివిడ్యువల్‌గా ఆడుతున్నాననే ప్రాసెస్‌లో హెల్ప్ పరంగా వచ్చినా, ఏదొచ్చినా వీళ్ళే. అంటే ఆ అమ్మాయి మనసంతా వీళ్ళకి హెల్ప్ చేయటం గాని ఏదైనా. ఇది ఇది ఈళ్ళందరూ ఏందంటే వాడకం. ఈ అవినాష్ గాని, లేకపోతే ఇంకొకరు గాని, హరితేజ నన్ను ఫ్రెండ్‌గా ఫీల్ అయ్యాను. నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌గా ఫీల్ అయ్యాను. అవినాష్ నువ్వు చాలా మంచిగా కనిపిస్తున్నావు. టేస్టీ తేజ నీ కామెడీ అంటే నాకిష్టం. మాటలు ఇయన్నీ. సిట్యుయేషన్ వచ్చాక అటే ఉంటది ప్రేరణ. అది ఎంత తేటతెల్లమైందంటే ఈ రోజు లైవ్‌లో ఒక మాట అంటదామె. నిఖిల్ వాళ్ళ మదరు వచ్చి వెళ్ళిపోయాక సో నిఖిల్ కూడా తెలివైనోడు. ఎందుకు చెప్తాడు? ఇట్లా జీ సంగతి, పి సంగతి. ప్రేరణ దగ్గరికి వచ్చి మా అమ్మ నీకు దూరంగా ఉండమని ఎందుకు చెప్తాడు ఆయన? చెప్పలేడుగా. సో నా ఇండివిడ్యువల్‌గా ఆడమని చెప్పింది. గ్రూప్ గేమ్ వద్దంది అంటే సో దానివల్ల అన్నీ బయటికి తెలిసిపోతున్నాయి. మన అది ఇదంటే ప్రేరణ ఒక మాట అంటది. ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు ఇలా ఆడుతున్నాను అంటది. మబ్బులు ఇడిపోయాయి నాకసల. అంటే ఏంటి? ఆమె ప్రతిదీ నటనే. నబీలు చెప్తది కదా! అరే! నవ్వుతా ఉండురా క్యూట్‌గా కనిపిస్తది. నవ్వుతా ఉండి ఈ రోజంతా క్యూట్‌గా కనిపిస్తది అంటే. అంటే బయట ఏం జరగాలో, బయట ఎలా అనుకుంటారో మనసులో ఉంది నీకు. బట్ వేరేది నువ్వు చెప్తుందేంటి? గౌతమ్ నువ్వు బయట జనాలు ఏమనుకుంటున్నారో, బయట జనాలు ఇది చేయటానికి నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఏమలో అదే స్పెషల్. ఏమలో ఉన్న ఏదైతే క్వాలిటీ ఉందో అది ఎదుటోడి మీద ఏసేస్తుంది. ఆయన ఓపెన్‌గా చెప్తున్నాడు. ఆయన ఏమన్నా దాచిపెట్టాడా? నీ కెమెరాస్‌తో మాట్లాడాయా స్పోర్ట్స్ వాళ్ళు అంటున్నాడు. నీకంటే ఒక పక్క వాళ్ళతో మాట్లాడతావు. ఈ పక్కేమో మనసులో లేకపోయినా గానీ ఒక ఆర్టిఫిషియల్ బాండ్ అనేది క్రియేట్ చేసేసావు. ఈ అమాయకులకు తెలియక అన్నీ నీకు చెప్తుంటారు. వాళ్ళకి తెలియక అన్ని వాళ్ళకి చెప్తుంటారు. నేను ఫస్ట్ రోజు నుంచి ఏడుస్తుంది ఇదే. నలుగురు డివైడ్ అయిపోయి అందరి దగ్గర పాయింట్లు లాక్కుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారని. ఆ గేమ్ ఈరోజు వాళ్ళ పేరెంట్స్‌కి అర్థమైపోయింది. అర్థమయ్యాక ఇప్పుడు ఏం చేయాలి? ఇంక సీరియస్‌నెస్ పెరిగింది. సీరియస్‌నెస్ పెరగటం వల్ల ఈ గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చేయాలంటే డిఫరెంట్‌గా చూజ్ చేసుకోవాలి పర్సన్స్‌ని. సో నిఖిల్ ఏసే ఇద్దరిని ప్రేరణ, నిఖిల్ ఏసే ఇద్దరిని యష్మి వేయకూడదు అట్‌లీస్ట్. యష్మి ఏసే ఇద్దరిని పృథ్వీ వేయకూడదు. ఇట్లా ఉంటది. ఇలా ఉన్నప్పుడు ఏమైద్దంటే నేచురల్‌గా కోపం వచ్చే నామినేషన్స్ అవ్వవు అవి. ఆర్టిఫిషియల్‌గా తెచ్చిపెట్టుకున్న నామినేషన్స్ అవుతాయి. ఎవడు ఫేక్ గేమ్ ఆడుతున్నట్టు ఇప్పుడు ఇంకా. ఇప్పుడు ఆడబోయేదంతా వాళ్ళు ఫేక్ గేమే ఇంకా. మీరు చూస్తానండి. సో ఈ గేమ్‌లో భాగంగా కుదిరితే వాళ్ళల్లో వాళ్ళే సైకిల్ చేసుకొని ఒక కొత్త పాయింట్ కూడా ఎత్తుక్కుంటారు. అరే! ఇప్పుడు నాకు గౌతమ్ చేయాలంటే మా అమ్మ చెప్పింది. అరే యష్మి నేను నీకు చేస్తాను. బట్ నువ్వు ప్రేరణకు చెయ్యి. ప్రేరణ పృథ్వీకి చేస్తాడు.
పృథ్వీ నాకు చేస్తాడు. ఇప్పుడు ఒకరినొకరు చేసుకున్నట్టు ఉండదు. ఏదో సైకిల్ తిరిగినట్టు ఉంటది. ఇటువంటి ప్లాన్ కూడా వేసుకునే అవకాశం ఉంది. ఇంత దారుణంగా గేమ్ మారే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి. ఒక్క గౌతమ్ అనే పర్సన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. వైల్డ్ కార్డ్స్‌లో ఒక గౌతమ్ వచ్చాకే షోకి బజ్ వచ్చింది. ఎవరు అనుకున్నా కాదన్నా ఇది నిజం. దాన్ని అబద్ధం అని చేయటానికి డిఫరెంట్ ఫ్యాన్ గ్రూప్స్. ఇప్పుడేం చేస్తారు వాళ్ళు, ఇప్పుడు నిఖిల్‌కి బాగా ఓటింగ్ ఉన్నప్పుడు నిఖిల్‌కి సమాంతరంగా గౌతమ్ లేస్తా, నిఖిల్ దాటిపోయినప్పుడు గౌతమ్ డౌన్ అని చెప్పాలి వాళ్ళు. ఆ చెప్పడానికి ప్రాసెస్‌లో ఆయనలో ఈ లోపాలున్నాయి, ఈ లోపాలున్నాయి. ఈళ్ళలో ఉన్న లోపాలతో పోల్చుకుని ఆయనలో ఉన్న లోపాలు ఎంత స్వామి గేమ్ పరంగా? ఎంత? మాట్లాడటం తెలీదు. ఒక్కోసారి సమయానుసారంగా మాట్లాడడు. రైట్? అదొక్కటే కదా! కమ్యూనికేషన్ బాగుంటుంది వేరా? లేకపోతే ఆయన హానెస్టీ ఉన్నాడా లేదా? గేమ్‌లో రియాలిటీ చెక్ చేసుకుంటే ఆయన ఎంత బాగా గేమ్ ఆడుతున్నాడు. ఒకానొక టైంలో యష్మినే అంటుంది. అరే! ఆడు పాపం వాడు నా నా నాకు నా నాకు నా నా బాక్స్‌లో మూటలేస్తున్నా గాని నాకసలు బాధ అనిపియలేదురా వాడు ఇన్నోసెన్స్ చూస్తే. ఆడు చాలా మంచోడురా అన్నట్టు అంది. హరితేజ అంది. సో, గేమ్ కోసం మీకు అడ్డొస్తున్నారని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటా ప్రాసెస్‌లో మీకు కనపడిన పేరు గౌతమ్ ఇప్పుడు. దానికి విపరీతమైన గ్రడ్జ్ పెంచుకొని ఆడుతున్న గేమ్ అన్నమాట ఇది. సో, ఇప్పుడు టేస్టీ తేజ గొడవైంది. గలగలగల కొట్టుకుంటున్నాడు ఆయన. ఓకే. అదే ఇప్పుడు గౌతమ్‌తో గొడవైనప్పుడు అందరిని కూర్చొని రోహిణితో మాట్లాడి వెళ్తూ ఇప్పుడు చూడండి గౌతమ్‌తో గొడవైనప్పుడు నేను అలా అన్నానా? నేను అలా కోపంగా మాట్లాడానా అని నిఖిలు, రోహిణి, అవినాష్ వీళ్ళందరూ ఉంటే అదేం లేదే అన్నారు. ఈరోజు ఎవరి విషయానికొస్తే వాళ్ళకి తెలుసుద్ది. సో, ఇన్ని వారాలు చేసినా రాని సమస్యలు ఏం దాంట్లో ఎందుకొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఒక మనిషిని అసెస్ చేయగలిగినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. నేనేదో తోపని చెప్పటంలా. సో, ఈమె గేమ్‌ని నేను కొన్ని వారాల క్రితమే చేశానని చెప్పి నేను డబ్బా కొట్టుకోవటం నా నా అభిమతం కాదు. ఆలోచించే ధోరణి క్లియర్‌గా ఉన్నప్పుడు మనకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అబ్బా ప్రేరణ లేడీ టైగర్, లేడీ పులి అంటే నాట్ ఓన్లీ గేమ్ గదా! ఆమె అసలేంది? ఆమె యాటిట్యూడ్ ఏంది? ఆమె ఏ రకంగా థింక్ చేస్తది? ఎంత దారుణంగా దెబ్బేయాలని చూస్తది మనుషుల్ని. సైకలాజికల్‌గా ఎంత దెబ్బతీస్తది. క్యారెక్టర్ అసాసినేషన్ ఏ మేరకు తీయాలో ఆ మేరకు ఎలా తీస్తది. ఇవన్నీ ఆలోచిస్తే ఆమె నచ్చదు నిజంగా. నేను నిజం చెబుతున్నా కదా! ఈ మధ్య కాలంలో నాకు అది తప్పైనా ఈ మధ్య కాలంలో కొంచెం ఓపెన్ అయ్యి ఆడినా యష్మి చాలా బెటర్ ఇంకా ప్రేరణతో పోల్చుకుంటే. అట్‌లీస్ట్ ఆ బబ్లీగా కొన్ని నిజాలు చెప్పేస్తది ఈ పిల్ల. అంత దారుణమైన గేమ్ ఆడదు. కన్నింగ్ గేమ్ ఆడదు. వేరేజ్ ప్రేరణ అమ్మో! మనం చెప్పడం కాదు ఆమె ఒప్పుకుంది ఈరోజు. నేను అందుకేరా అలా ఆడుతుంది. మనమందరం అంటే ఒక మాట అంటాడు. బయటికెళ్ళాక ఎలాగైనా ఫ్రెండ్స్‌గా ఉండండిరా మీరు. సో, ఇక్కడ మాత్రం అది రానీయకుండా చూసుకోండి అని చెప్పింది నిఖిల్ అంటే, అరే! ఇప్పుడైనా అర్థమైందా నేను ఎందుకలా ఆడుతున్నాను అంది. అంటే ఏంటి? బయట ఫ్రెండ్స్ అనేగా. ఈళ్ళిచ్చిన కలరింగ్ ఏంటి? వీళ్ళు కలిసి సీరియల్ చేశారు. కలిసి అన్నీ చేశారు. అంటే చాలా తక్కువ పరిచయం మా ఇద్దరికి అన్న కలర్ ఇచ్చారు. అంటే ఏంటి? ఇది ప్రీ డిఫైన్డ్‌గా ఒక మాటలు మాట్లాడుకొని వచ్చారు ఈళ్ళు. ఈ మాటలు ఎప్పుడైతే చెప్తానో ఇమ్మీడియేట్‌గా ఓకే. వాళ్ళొచ్చారు. ఈళ్ళు రాలేదా? ఈళ్ళు మాట్లాడుకొని రాలేదా అంటారు. యెస్. ఈళ్ళు కూడా మాట్లాడుకొని వచ్చుంటారు ఆర్ట్ గ్రూపోళ్ళు. కానీ ఒక కంపేర్ చేసినప్పుడు ఒక రేషియో ఉంటదిగా. దేనికైనా కొలమానం ఉంటదిగా. సో, అట్‌లీస్ట్ ఓపెన్‌గా చెప్పగలిగే దమ్ముంది. వాళ్ళది లేదు గదా! బయటకి చూపించే యాక్షన్ ఒకటి, లోపలొకటి. ఇప్పుడేందంటే ఆర్టిఫిషియల్ గేమ్ అంతా ఆడేస్తారింక. దీనివల్ల గౌతమ్ గేమ్ కూడా కొంచెం దెబ్బతినొచ్చు. ఏంది ఇప్పుడు ఆయన భుజం మీద చెయ్యేసి మంచి మాటలు చెప్పాడనుకో, "ఏరా గౌతమ్ అదిరా, ఇదిరా." అరే గేమ్ అన్నాక చాలా జరుగుతుంటాయిరా అని చెప్పి ఆ ప్రకాష్ రాజ్ లాగా మాటలు చెప్పాడనుకో ఒంగోలు గిత్తలో, ఇంకేమైందేనా? ఈయనసలు కొంచెం మనుషులు బాగుంటే ఇంకన్నీ అంతా అమ్మో! చాలా మంచిగున్నారనుకునే టైపేనా గౌతమ్. చూడాలి ఎటు ఎళ్తదో. మొత్తానికి ఇది మ్యాటర్. ఓకే. నామినేషన్స్‌లో వీళ్ళకి ఓడు వీళ్ళకి పడేటట్టే ఉండేటట్టున్నాయి. ఎలా వాదించుకుంటారేంటో చూద్దాం. సో, వాళ్ళ ఫేక్ గ్రూప్ గేమ్ అనేది ఇంకా ఎక్కువ బయటపడే అవకాశం ఉంది దీనివల్ల. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.